ఫోక్స్ అందరికీ నమస్తే. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏముంటుందంటే ఒక ఇప్పుడే ఆమె సెకండ్ ఇయర్ అయిపోయింది. ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు గిట్ట ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 7799350383కి ఆడియో మెసేజ్ చేయొచ్చు. ఆడియో మెసేజ్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలంటే మీరు ఏ కాలేజ్, మీ ఫీజు ఎంత, ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంత, సెకండ్ ఇయర్ ఫీజు ఎంత, ఐఐటియా లేకపోతే నార్మల్ ఎంసెటా లేకపోతే నార్మల్ ఐపీయా, ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉండి ఫీజు ఉంటుంది. అండ్ ఏ గ్రూప్ వాళ్ళకి అంటే ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ. మీరు కాలేజెస్ గురించి తెలుసుకోనికే ఇదే మంచి అవకాశం. చెప్పాలనుకున్న వాళ్ళు అయితే మనకు చెప్పురి, ఆడియో మెసేజ్ చేయరి, అవన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేద్దాం. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ టైటిల్ పెడతా చూడురి. దానికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఇట్లా చూడరి. సరేనా? ఇప్పుడు ఆమె ఆడియో పెడతా, మొత్తం వినురి. మీకు ఏమైతే అనిపిస్తుందో కమెంట్లో చెప్పురి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాన్సెప్ట్ నచ్చితే లైక్ గుడ్ సబ్స్క్రైబ్ చేయకు, లైక్ గుడ్. సో బేసికలీ ఫస్ట్ ఇయర్ కాలేజ్లో వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th మనం ఏమనుకుంటాం, నీట్కైనా ఐఐటి జేఈ రాద్దామని వెళ్ళినా మనం ఏమనుకుంటాం అంటే వి విల్ క్రాక్ ఐఐటి బాంబే అని అనుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్తోనే వస్తాం మనం. కానీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టఫ్ చాలా ఉంటుంది. మనకి ఈజీ అనిపించవచ్చు, కానీ అంత ఈజీ కాదు. సో బేస్డ్ ఆన్ యర్ 10th గ్రేడ్స్ 95 ఆర్ 92 అబవ్ ఉంటేనే మీరు ఈ ఫీల్డ్లకైనా అడుగు పెట్టండి. ఆ స్కోప్ అయినా ఉంటుంది మీకు. అండ్ కాదు అని కాదు, కానీ ఎక్కువ డబ్బులు ఆన్ ఆకాష్ దిస్ ఆల్ వేస్ట్ చేసుకోకండి. ఐ గెస్ లైక్ ఒక నామినల్ ఫీ ఆఫ్ 60,000 ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని విత్ ఐఐటి కోచింగ్. అది నాకు అనిపిస్తుంది. కానీ లైక్ ఎక్కువ నేను అడిగితే మనం ఎట్లయినా యూట్యూబ్కి వచ్చి చదువుతాం, టు బి వెరీ ఆనెస్ట్. సో అంత డబ్బులు చాలామంది యూట్యూబ్లోనే చాలా ఎక్స్పర్ట్ టీచర్స్ కూడా ఉన్నారు. ఫుల్లీ చదవాలని అనుకుంటే మాత్రం ఐఐటి జేఈ కోసం మీరు కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఫస్ట్ 11th చాలా హార్డ్ అనిపిస్తుంది, ఒక 2 months 3 months దాకా. దాని తర్వాత ఈజీ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. అండ్ చదువుతున్నప్పుడు కంపల్సరీ అరిహంత్ హ్యాండ్ బుక్స్ పెట్టుకోండి జేఈకి అయితే. అవి కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. ఫిజిక్స్ హార్డ్ ఉంటుంది, మ్యాథ్స్ ఈజీ ఎప్పుడైతే అవుతుందో ఫిజిక్స్ కూడా ఈజీ అయిపోతుంది. అండ్ చదవాలని అనుకుంటే మాత్రం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అది వేస్ట్ అనమాట. నేను 3 lakhs కట్టిన ఆకాష్కి, దేనికి పనికిరాలే. సో వేస్ట్. అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా డెమో క్లాస్ హార్డ్ టాపిక్స్ చెప్పమనండి ఫస్ట్. అది అర్థమైతే వెళ్ళండి, లేకపోతే అంత పెద్ద ఫీజ్ పే చేసి డబ్బులు వేస్ట్ అవుతాయి బేసికలీ. అండ్ లేకపోతే ఇంకొక పని చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ యువర్ 10th, మీరు లైక్ బేసికలీ ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసి దాంట్లో మంచి మార్క్స్ వస్తే, ఎందుకంటే ఇదే బేసిక్, అందరినీ తీసి పడేస్తారు. కానీ అస్సలు మీ సీనియర్ల మాటలు వినకండి. కంపల్సరీగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవే ఇంజనీరింగ్లో పనికొస్తాయి. సో ఈ ఫస్ట్ ఇయర్ లైక్ కాన్సెప్ట్స్ అన్నీ గట్టిగా పెట్టుకోండి. అది మంచి మార్క్స్ వచ్చినాయి అని అనుకుంటే, మీకు ఒకవేళ అరౌండ్ 80% వచ్చినా మీరు కంపల్సరీగా ఈ పని చేయండి. కంపల్సరీ 90-95+ ఫస్ట్ ఇయర్లో తెచ్చుకొని దాని తర్వాత సెకండ్ ఇయర్ నుండి మీరు స్టార్ట్ చేయండి కోచింగ్. ఏదైనా ఆన్లైన్లో మస్తు ఉంటాయి ఇట్లా వేదాంతు ఫిజిక్స్ వాళ్ళ అది ఇది అని 999కి కోర్సెస్ ఉంటాయి కొన్ని, లేకపోతే 1500కి కోర్సెస్ ఉంటాయి, మంచి కోర్సెస్. మళ్ళీ ఫ్రీగా వేదాంతు జేఈ తెలుగులో కూడా ఉంటాయి. అండ్ ఐటీ తెలుగు కావాలంటే అన్నకన్నా బెస్ట్ ఇంకెవరు ఉండరు. లైక్ సో మంచిగా అన్న చెప్పింది ఫాలో అయిపోండి. అండ్ లైక్ సాఫీగా సాగిపోతారు, టు బి వెరీ ఆనెస్ట్. సో దిస్ ఇస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నేను నా సెకండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతా.
సో సెకండ్ ఇయర్ ఐ చేంజ్డ్ మై కాలేజ్ అనమాట. బికాస్ నా ఫస్ట్ కాలేజ్ బాగాలేకుండే, అస్సలు ఐపీ మంచిగా చెప్పకపోతుండే. అండ్ నేను ఒక కోచింగ్ తీసుకున్నా, అది కూడా మంచిగా చెప్పకపోతుండే. 3 lakhs వెళ్ళిపోయినాయి అనమాట. సో అదంతా వదిలేసి, ఎందుకంటే ఫస్ట్ టైం డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు వాపస్ ఇవ్వరు. సో దాన్ని బట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్, వేరే కాలేజ్ చేంజ్ అయినా. సో అక్కడ నాకు ప్రిన్సిపల్ అండ్ వాళ్ళ లైక్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు చాలా బాగా దొరికింది అనమాట. చాలా మంచి టీచర్స్. సో వాళ్ళ వల్ల ఐ డిడ్ మై సెకండ్ ఇయర్ నైస్లీ. అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా బాగుండే. అండ్ సెకండ్ ఇయర్ నేను మొత్తం ఐపీ చేసినాను. అండ్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో నేను మిస్టేక్ చేసేసిన. సో నాకు ఐపీలో తక్కువ మార్క్స్ వచ్చినాయి కొంచెం. సో సెకండ్ ఇయర్లో అది కాకుండా నేను కవర్ చేసుకోవడానికి మొత్తం ఐపీఏ చేయాల్సి వచ్చింది. సో అందుకే నేను చెప్పిన ఫస్ట్ ఇయర్లో కంపల్సరీగా గుడ్ మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. కనీసం 380 మార్క్స్ కంపల్సరీ, ఇట్స్ జస్ట్ మినిమం అనమాట. 380 మార్క్స్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఇయర్లో. అప్పుడే మీకు యాడప్ అయి కనీసం 90% అయినా వస్తుంది. గెట్ మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ అండ్ ఫస్ట్ ఇయర్, ఎందుకంటే అది కొంచెం కంపారిటివ్లీ ఈజీ ఉంటుంది. 2Aలో మంచి మార్క్స్ స్కోర్ చేసి 2Aలో 40-45 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఎంత బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా. ఎందుకంటే మ్యాట్రిసెస్ ఉంటాయి 22 మార్క్స్. సో అందుకే ఆ 22 మార్క్స్ ఇంకా వేరేవి వెక్టర్స్ ఉంటాయి, ఈజీయే, చాలా ఈజీ ఉంటాయి. సో ఇట్స్ నాట్ జేఈ లెవెల్. సో ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంగ్లీష్లో స్టార్టింగ్ నుండే పెద్ద పెద్దగా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. అండ్ అక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైపోతుంది. సో ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ కొంచెం టఫ్ ఉంటుంది. సో స్టార్టింగ్ నుండి గ్రామర్ పార్ట్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ ఇగ్నోర్ చేయకుండా చదవండి. అండ్ యాజ్ వెల్ as సెకండ్ ఇయర్కి వచ్చేవరకు గ్రామర్ అంతా ఈజీ ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే పేపర్ చాలా లెందీ ఉంటుంది, ఎందుకంటే చాలా రాయాల్సిన పార్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ ఇయర్లో. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఎంత స్కోర్ చేస్తే అంత మంచిది సెకండ్ ఇయర్కి మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు లైన్స్ కొట్టడానికి టైం వేస్ట్ చేయొద్దు సెకండ్ ఇయర్లో. కంపల్సరీగా షార్ట్గా లైన్స్ కొట్టేసి, లేకపోతే లాస్ట్ లైన్ కొట్టినా పర్వాలేదు, ఒకటి 2 minutes బిఫోర్ ఎగ్జామ్ ముంగట లైన్స్ ఫాస్ట్గా కొట్టడానికి ట్రై చేయండి. అప్పుడే పేపర్ ఇస్తారు కదా, అప్పుడే ఫాస్ట్గా మీ ఎగ్జామ్ పేపర్ వచ్చే ముంగట అడిషనల్ షీట్లో, అదే దాని ఏమంటే బుక్లెట్లో ఫాస్ట్గా లైన్స్ కొట్టడానికి ట్రై చేయండి. అప్పుడే దాని తర్వాత ఒక్కొక్క ఆన్సర్ తర్వాత లైన్లు కొట్టడం అట్లాంటివి మొత్తం పేపర్ కంప్లీట్ అయినాక చేయండి. ప్రజెంటేషన్ మ్యాటర్స్, బట్ ప్రజెంటేషన్ కన్నా ఎక్కువ నువ్వు రాయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ చేయాలంటే. సో దానికి టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్స్కి తెలియదు కదా బోర్డ్ ఎగ్జామినేషన్ ఐపీ ఎట్లుంటుంది. కొందరు సిబిఎస్ఈ నుండి వస్తారు, కొందరు ఐసిఎస్ఈ నుండి వస్తారు. సో వాళ్ళకి తెలియదు. సో సిబిఎస్ఈ అంటే మనకి వేరే విధంగా ఉంటుంది, అది కూడా సేమే ఉంటుంది కానీ అంత లెందీ ఉండదు పేపర్. కానీ ఐపీ అనేది లెందీ, రాయాలి, చాటభారతాలు రాయాలి. ఎండింగ్ ఆఫ్ ద పేపర్ వరకు రాయడానికి ప్లీజ్ ట్రై చేయండి. దట్ వుడ్ బీ మై గుడ్ సజెషన్. అండ్ దాని తర్వాత టు బీ వెరీ ప్రిసైజ్డ్ సెకండ్ ఇయర్లో మీరు కంపల్సరీగా ఇంటిగ్రేషన్ చాలా మంచిగా చేయండి, ఎందుకంటే దట్స్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఇంజనీరింగ్. అండ్ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్సియేషన్, సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్. ట్యూషన్ అయినా పెట్టుకోండి, అన్న దగ్గర ట్యూషన్ అయినా పెట్టుకోండి, లేకపోతే మీరు యూట్యూబ్ వీడియోస్ అయినా అన్నయ్య మంచిగా చూడండి. హీ విల్ సే యూ ట్రిక్స్ టు రిమెంబర్. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్. డిఫరెన్సియేషన్ వస్తేనే ఇంటిగ్రేషన్ వస్తుంది. సో బేసిక్స్లో థరో ఉండాలి. సో అండ్ ట్రిగ్నామెట్రీలో సైన్ టు ఏ అంటే సైన్ టు థీటా, కాస్, అవన్నీ యాంగిల్స్ తెలవడమే కానీ, క్వాడ్రన్స్ తెలవడమే కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి యాజ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. కంపల్సరీగా రెండిట్లో కనీసం మీకు 95% ఫస్ట్ ఇయర్లో వచ్చి కనీసం 80% సెకండ్ ఇయర్లో అయినా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ అట్లనే చెయ్యండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. చెప్తున్నా కదా, ఈ 2 years రియల్గా హార్డ్ వర్క్ చేస్తే లైక్ అట్లీస్ట్ మంచి ఐపీ అయినా హార్డ్ వర్క్ చేస్తే మంచి పర్సంటేజ్ అయినా వస్తుంది.
కనీసం ఎవరికైనా లైక్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకునే టైంలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను మేనేజ్మెంట్ కోటా కూడా తీసుకున్నప్పుడైనా నీ పర్సంటేజ్ ఫస్ట్ చూస్తాడు వాడు. నీ పర్సంటేజ్ చూసిన, ఎందుకంటే 65% కూడా చాలామంది కడతారు అట్లా డబ్బులు, అండ్ 80% కూడా అందరు చాలామంది ఉంటారు కట్టడానికి మేనేజ్మెంట్ కోటాలో. అట్లా కాకుండా సో అప్పుడు వాళ్ళు 80% వాళ్ళనే తీసుకుంటారు కదా. ఇప్పుడు 65% వాళ్ళు 65% మార్క్స్ వచ్చిన వాళ్ళు వస్తారు, నాకు ఈ సీట్ కావాలని, పలానా సీట్ 8 lakhs ఉంది, సరే ఓకే వస్తారు. కానీ అదే సీట్ 80% మార్క్స్ ఉన్నోడు కూడా వస్తాడు 8 lakhs పెట్టి. ఇప్పుడు నిన్ను 65%ని చూడరు అనమాట, అక్కడ చూసేది 80% వాళ్ళని రిక్రూట్ చేసేసుకుంటారు, సరే నువ్వు ఇంకా జాయిన్ అయిపోను. ఇట్లాంటివి జరుగుతాయి. సో కానీ లైక్ ఇట్స్ మ్యాండేటరీ టు గెట్ వెరీ గుడ్ పర్సంటేజ్ ఇన్ బోత్ యువర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. కనీసం ఫస్ట్ ఇయర్ ఎక్కువ తెచ్చుకుంటే సెకండ్ ఇయర్లో చాలా ప్రెషర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎంసెట్ కూడా మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే కంపల్సరీ సెకండ్ ఇయర్లో ఎంటర్ అయినాక మీరు ఫస్ట్ ఇయర్ ఓకే మంచి చదివినారంటే ఫస్ట్ నుండే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేసేయండి. ఆ ఇయర్ మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ట్రిక్స్ ఉంటాయి ఎంసెట్లో. బేసికలీ ఈ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బేస్ అనమాట దేనికైనా. సో ఆ బేస్ కాకుండా మీరు ఇంకోటి ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంటర్మీడియట్ అనేది లాంగ్ టర్మ్ మెమరీకి కిందకి వస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి అంటే ఇది ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది. వేరాస్ ఎంసెట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ షార్ట్ టర్మ్ మెమరీకి అనేది యూజ్ వస్తుంది. సో ఈ ఎంసెట్ ఇవన్నీ రాయాలంటే షార్ట్గా మెమరీగా గుర్తుపెట్టేసుకోవాలి. అండ్ ఇవి మీకు ఇంజనీరింగ్లో యూజ్ అవ్వవు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. ఎందుకంటే అక్కడ కూడా ఇంజనీరింగ్ వెళ్ళినాక మీరు థియరీ పెద్దగా రాయాలి, M1 M2 అయినా. సో కంపల్సరీగా ఇది ట్రిక్స్ బేస్డ్ అనమాట. ఇంకా ర్యాంక్ కొట్టేస్తే ఒక మంచి కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్లో వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఒకవేళ ఓసీ అయితే అంటే జనరల్ కాస్ట్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవడం ట్రై చేసుకోవచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ లోవర్ సెక్షన్. సో దీంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చేసుకొని యూ కెన్ లైక్ గెట్ కొంచెం ఓసీ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ రావడానికి. సో ఆ ఒక ఆప్షనే ఉంది జనరల్ కేటగిరీకి అయితే. కానీ దాని తర్వాత ఉన్న కేటగిరీస్ ఆర్ వెరీ వెరీ లక్కీ అని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే ర్యాంక్ మంచిగా వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ టీఎస్ ఎంసెట్లో ఇంకోటి ఏంటంటే ఐపీ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు ఎంసెట్కి ఈ ఇయర్ నుండి. అయితే లాస్ట్ ఇయర్ యాడ్ అయినాయి, ఈ ఇయర్ యాడ్ అవ్వవు. అంటే విత్ ద రన్నింగ్ 2024 ఇయర్లో ఇది యాడ్ అవ్వవు అనమాట ఈ ఐపీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో. సో మీరు నాకైతే తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవ్వవు. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్తే మీరు సెకండ్ ఇయరే కదా, సో నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవ్వవు అని అనుకుంటున్నాం. లైక్ అప్పుడు చేంజ్ అయితే ఇంకా మీ ఇష్టం, అప్పుడు కూడా అదొక బెనిఫిట్ లాగానే యాడ్ చేస్తాం. జస్ట్ బికాస్ ఇది యాడ్ అయితే లేదు ఇక్కడ పర్సంటేజ్ తెచ్చుకోండి అనేది లేదు. మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మీకు ఎంతైతే ర్యాంక్ అనేది అవసరం అవుతుందో కంపల్సరీ ఐపీ మార్క్స్ అనేవి కూడా అంతే అవసరం అవుతుంది. కంపల్సరీగా ఐపీలో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. చూపించుకునేటోడికి కూడా బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక బేస్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతుంది. ఎల్ఎంఆర్ బుక్లు చదివి కాన్సెప్ట్ హాఫ్ పెట్టుకొని చేయకండి. ఐపీ ఫస్ట్ ఇయర్ మంచిగా చదవండి. ఒకవేళ మీరు కొంచెం యావరేజ్ కన్నా కొంచెం హై స్టూడెంట్ అయితే యావరేజ్ అండ్ కొంచెం యావరేజ్ కన్నా హై వీళ్ళిద్దరూ కంపల్సరీగా జేఈకి ప్రిపరేషన్ కొంచెం లైట్గా స్టార్ట్ చేయండి, మంచి స్టార్ట్ చేయండి. మీ ఇష్టం, మీరు మేనేజ్ చేయగలుగుతా అని అనుకుంటే. దట్ డజంట్ మీన్ జేఈలో మీ ఐపీ సిలబస్ మ్యాటర్ అవ్వదని, ఎందుకంటే ఈ బేసిక్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో బేసిక్స్ మాకు వస్తాయి మేము తోపులం అనుకోకండి. 11th అనేది హార్డ్. మీరు 10th అసలు ఒక ఎగ్జామ్ కూడా కన్సిడర్ చేయరు మీరు 11thకి వచ్చినాక, ఎందుకంటే మీకు 11th చూసినాక చుక్కలు కనిపిస్తాయి. మీకు ఫస్ట్ 1 month నేను ఎవరిని అడిగినా సరే దే విల్ బీ లైక్ వాట్ ఇస్ దిస్, ఏమవుతుందా లైఫ్లో అన్నట్టే ఉంటుంది ఎంపీసీకి వచ్చినప్పుడు.
సో మీరు ఒకవేళ బైపీసీకి వెళ్తే ఇంకొకటి ఏంటంటే చాలా రీడింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో మచ్ అబౌట్ బైపీసీ, నేను ఎంపీసీ కాబట్టి. బట్ నా ఫ్రెండ్స్ కొందరు బైపీసీలో ఉన్నారు. సో ఫస్ట్ ఫస్ట్ నుండే కంపల్సరీగా రీడింగ్ హ్యాబిట్ అనేది స్టార్ట్ చేయండి. కనీసం 30 పేజెస్ ఆర్ లైక్ 40 పేజెస్ ఆఫ్ రీడింగ్ ఎన్సీఆర్టీ బుక్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు ఎంసెట్ నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే. ఎందుకంటే చాలా రీడింగ్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే బయాలజీలో బాటనీ, జువాలజీ ఉంటుంది, యాజ్ వెల్ as కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మూడిట్లో చాలా రీడింగ్ అనేది ఎఫర్ట్ పెడుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అది అస్సలు నచ్చదు ఎవ్వరికి, బైపీసీ వాళ్ళకి. కానీ మనం ఏం చేయగలుగుతామంటే ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్ బేసిక్స్ అంటే ట్రిగ్నోమెట్రీ వీడియోస్ చూడండి, ఫిజిక్స్లో హెల్ప్ అవుతుంది ఏదైనా. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ హార్డ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మొత్తానికే సైన్స్ కదా. సో కంపల్సరీగా మీరు ఫిజిక్స్ అనేది చదవండి. ఎట్లా చదువుతారు, ఎందుకంటే అది ఇంకా స్కోర్ ఎక్కువ పెంచుతుంది నీట్లో. సో మీరు స్టార్టింగ్ నుండే ఫిజిక్స్లో చదివే ముందు మీరు ట్రిగ్నోమెట్రీ చదవండి. ట్రిగ్నోమెట్రీ అండ్ క్యాల్క్యులస్లో డిఫరెన్సియేషన్ అనేది కొంచెం నేర్చుకోండి, అది ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఫిజిక్స్లో. అండ్ కొంచెం ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే కూడా మంచిదే. సో కొంచెం ఇంటిగ్రేషన్, కొంచెం డిఫరెన్సియేషన్, ఫార్ములాస్ అన్నీ నోటెడ్ అయి ఉండాలి బ్రెయిన్లో. ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్సియేషన్ అంటే క్యాల్క్యులస్ ఇంకా ట్రిగ్నోమెట్రీ, ఈ రెండు నోట్ అయి ఉండాలి. If you want to do physics, I'm saying you, that will help you a lot in the long run.